మా ఫ్రెండ్ ఇద్దరం కాసు దోస్తులు ఉంటాము. ఇంతకుముందు హైదరాబాద్లో పనిచేస్తుండే, దానివల్ల నష్టపోయి బాగా లాస్ ఉండే, 1-30 లక్షలు లాస్ అయిన హైదరాబాద్. లాస్ అయిన తర్వాత ఊళ్ళో ఖర్చించి వ్యవసాయం చేసి ఒక వాళ్ళు వ్యవసాయం చేసిన తర్వాత ఏం చేద్దామని బిజినెస్ ఆలోచన. బిజినెస్ అనేది ఇక్కడ ఇంట్రెస్ట్, వ్యవసాయం కంటే బిజినెస్ బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి బిజినెస్ ఏం చేద్దాం ఆలోచన చేస్తే ఒక కోళ్ళ ఫామ్ చూసినాం. ఇవాళ ఈ అసలు వైట్ కోళ్ళ ఫామ్ చూసినాం. అక్కడ చూసిన తర్వాత షెడ్ వేద్దామని ప్లాన్ తోటి కష్టం వచ్చి మా షెడ్ వేసేటప్పుడు కూడా చాలా మంది నాకు ఇబ్బంది అయింది. ఎందుకంటే ఈయన ఇప్పటికే 20 లక్షలు లాస్ అయిపోయాడు. మళ్ళీ షెడ్ ఇంత వాళ్ళ అమ్మ నాన్న కూడా తిట్టారు, ఎందుకు ఇప్పటికే లాస్ అయిపోతుందని తిట్టే కూడా ఆయనకు బిజినెస్ పైన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మామూలుగా ఆయనకు వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ లేదు. ఒక 10 ఏళ్ళు హైదరాబాద్ నుంచి పని చేస్తుంది కాబట్టి బిజినెస్కి ఇంట్రెస్ట్ కాబట్టి బిజినెస్ చేద్దామని చెప్పి కోళ్ళ ఫామ్ వేస్తామని గట్టిగా నిలబడి ఒక 5-6 నెలలు కష్టపడ్డాడు. 6 నెలలు కష్టపడి ఇప్పుడు మంచిగా అయింది. ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు వేసిన తర్వాత ఈయన కూడా భయపడ్డాడు కొంత. కానీ ఇప్పుడు ఈడ వేసిన తర్వాత ఈడ నసరులో చేసుకున్నాడు. ఏది హోటల్ సెల్లింగ్, ఓల్డ్ సెల్లింగ్, మళ్ళీ వంట చేస్తాడు, రొట్టె చేస్తాడు, సెల్లింగ్. దాని ద్వారా ఒక మంచి లాభాన్ని ఒక పర్ మంత్కు 60 నుంచి 70 వేలు ఇన్కమ్ అవుతుంది. ఇప్పుడు అంత ఈ ఏరియాలో ఫస్ట్ టైం ఆజ్పూర్లో ఈ ఏరియా మా అంకోల్ క్యాంప్ ఏరియా ఫస్ట్ టైం ఫామ్ అయ్యాడు. మండల ఫస్ట్ ఫామ్ మండల నాటుకోళ్ళ ఫామ్ అని నాసర మండల ఆజ్పూర్ గ్రామం ఇదే ఫస్ట్. ఎవరైనా ఆదర్శంగా తీసుకొని ఇంకా ఈయన కూడా ఇంకా డెవలప్మెంట్ కావాలా. ఇంకా కొంతమంది దీన్ని పెంపకం కూడా కొద్దిగా నేర్చుకుంటే బాగుంటుంది. ఉల్లాని సరే తల్లిదండ్రుల సహకారం కూడా ఉండాలా. ఇలా కూడా తల్లిదండ్రులు మంచిగా సహకరించారు సరే అని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బంది అయింది. కానీ తర్వాత ఈయనకు అన్ని రకాల సహకారం చెప్పి ఆయన మంచిగా ఆరాం ఉన్నాడు, మంచి సంపాదన ఉన్నాడు. నెలకు మినిమం 60 నుంచి 70 వేల రూపాయలు సంపాదిస్తున్నాడు.